నమస్తే అందరికి గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచే కదా. ఎప్పటిలెక్కనే చాలా వార్తలు ఉన్నాయి చూసేటందుకు. ముందుగా హెడ్లైన్స్ చూసేద్దాం పాండ్రి. బాబుకే షాక్ ఇచ్చింది స్టూడెంట్, వీళ్ళ దగ్గర లేనే లేదట నీట్నెస్. స్కూటర్ ఎక్కిన మల్లన్న, పాత రోజులు యాదికొచ్చినయా అన్న. బోర్ల పడ్డది కోళ్ళ లారీ, దొరికినోళ్ళు దొరికినట్టే చేసిండ్రు చోరీ. స్పెషల్ గ్రీటింగ్ కార్డు తయారు చేసింది భార్య, మస్తు ఖుషి అయ్యిండు భర్త. ఆర్టీఏ ఆఫీసర్లు తీసుకుంటుండ్రట లంచాలు, లారెక్కి పట్టుకుంటా అంటుండు కరెంటు తీగలు. దీప్తి అనే ఒక చిన్న చెల్లె చంద్రబాబుకు డైరెక్ట్గా షాక్ ఇచ్చింది. తెల్లగున్నయన్ని పాలు కాదు, నల్లగున్నయన్ని నీళ్లు కాదు అన్నట్టు. మీరు చూస్తున్నది, మీకు గానొస్తున్నదంతా శుభ్రత గానే కాదు, వాస్తవం అంతా వేరే ఉన్నది అని బాబున్న సభ మీదనే నిల్సోని బరాబర్ బాజాప్తుగా భయపడకుండా చెప్పింది. అవును, మీద మిటారం లోన లోటారం అన్నట్టే. కందుకూరులో ఎక్కడ చెత్త అక్కడ పేరుకోపోయింది. ఎందుకమ్మా ఎవ్వరు తీస్తలేరా మరి ఆ చెత్తను? అందరూ చెప్తున్నారు కూడా, కానీ ఎవరూ పాటించడం లేదు. కందుకూరులో ఎక్కడ చెత్త అక్కడ పేరుకోపోయింది. అయ్యో, అట్లాంటవేందమ్మా? ఇవాళ చూస్తే కందుకూరంతా ఖతర్నాక్గా కనపడుతున్నది కదా. ఈ రోజు సీఎం గారు వస్తున్నారని అందరూ చెత్త తీయడం జరిగింది. ఓహో, దట్టా మ్యాటరు. ఏదో సీఎం వస్తుండని చెప్పి ఆఫీసర్లు హడావిడి చేసి ఆగమేఘాల మీద అంతా క్లీన్ చేసిండ్రు. కానీ రోజంతా కందుకూరు కంపే అంటావు. అర్థమైందిరా బుజ్జి నీ బాధ. ఇంతకు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు చంద్రబాబు సారుకు? రోజు కూడా అలా క్లీన్ చేయాలని చెప్తున్నాను. అట్లుంచేటోళ్ళైతే ఇన్ని రోజులు ఉంచకపోనారా చెల్లె? ఏదో చంద్రబాబు వస్తుండని మాత్రమే క్లీన్ చేసిండ్రు అంటే అటెంక మళ్ళా ఎక్కడ వేసిన చెత్త అక్కడనే ఉంటదన్నట్టు. ఎంతైనా కూటమి సర్కారు కదా, మీదికి చూపేది ఓ తరీకుంటది, వాస్తవం ఇంకో తరీకుంటది అని అంటున్నారు ఈ చెల్లె మాటలిన్న కొందరు పబ్లిక్. మల్లారెడ్డి, అదే మాజీ మంత్రి మన మాటకారి మల్లారెడ్డుల్లా మైకు పడితే ఏం మాట్లాడతాడు? పూలమ్మిన, పాలమ్మిన, బోర్వెల్స్ నడిపిన, షాపింగ్ మాల్లు పెట్టిన, కాలేజీలు పెట్టిన, ఫ్రీగా చదువు చెప్పిన, నేను తుమ్మితే తుఫాన్ అవుతుందని మస్తు చెప్తాడు, మస్తు జోకులు చేస్తాడు కదా. కానీ మల్లన్న అట్లా చెప్పుడే మనం నవ్వుడే కానీ మనం చూసింది లేదు, పాల్గొన్నది లేదు. మల్లన్న పాలకాన్లు వేసుకొని తిరిగిండని గ్యారెంటీ లేదు కదా. అయితే అందరి కోసం మళ్ళా వెనకటి రోజులకు పోయిండుల్లా మల్లన్న. కూటర్ మీద మల్లారెడ్డి, కూటర్ పక్కన పాల క్యాన్లు, మెడల శాల్వా. మల్లారెడ్డి, దట్ ఈజ్ మల్లారెడ్డి. పాలమ్మినా అంటే పాల కూటరెక్కిండు, పూలమ్మినా అంటే పూల దండేసుకున్నాడు, షాపింగ్ మాల్లు పెట్టినా అంటే మెడల శాల్వా వేసుకున్నాడు. అన్ని బిజినెస్లు మొత్తం ఒక్కటే ఫ్రేమ్ లో చూపెట్టిండు. అగ చూడండి మల్లన్న ముఖంలో కళ ఎట్లా ఎలిగిపోతున్నదో. అరే, నిజంగానే పాలకూటర్ మీద తిరుగుతున్నాడు, మళ్ళా పాల బిజినెస్ పెట్టిండా ఏంది అంటే ముచ్చట అది కాదుల్లా. మేడ్చల్ జిల్లా బోడుప్పలకు ఒక ప్రోగ్రాంకు పోతే అన్నకు ఎదురుంగా ఇగో ఈ పాలమ్మే అన్న ఎదురుకొచ్చిండట. అంతే, ఇంకేమున్నది, అడిగిండు, స్కూటర్ ఎక్కిండు, అట్లా ముందుకు తోలిండు. పాలమ్మే అన్నకు అన్న శాల్వనే కప్పి సన్మానం చేసి చేతుల చెయ్యేసి షేక్ హ్యాండ్ ఇచ్చిండు. కానీ మళ్ళా తరీకే అలాగుంటది పోండ్రి. పాలు చూసినా, పెరుగు చూసినా, పూలు చూసినా మరచిపోతాడు. అంతెందుకు, అప్పట్లా అన్న ఒక ప్రోగ్రామ్ కి పోతే ఈ కూటర్ కనపడ్డందుకు బరాబరుగా తోలే ఇడిచిపెట్టిండు. నిజంగా మల్లన్న అంటే మల్లన్నే పోండ్రి, జనాలకు నవ్వుల పువ్వులు పూయిస్తాడు. అట్లుంటది మరి మల్లన్న అంటే. 20 ఏండ్ల కింది వరకు పిల్లగానికైనా పిల్లకైనా ఎక్కువ ఉన్న ఊర్లనే సంబంధాలు చూసేటోళ్ళు, లేకుంటే మేనమామ బిడ్డనో మేనమామ కొడుక్కో సంబంధం ఖాయం చేసేటోళ్ళు. ఒకవేళ ఉన్నూర్ల సంబంధం దొరకకపోయినా మేనమామ లేకున్నా వాళ్ళ చుట్టాలనే సంబంధం ఖాయం చేసుకునేటోళ్ళు. ఎందుకంటే దూరం పోయి ఏడ సంబంధాలు కలుపుకుంటాం, దగ్గర సుట్టేర్కాలు ఇచ్చుకుంటే కండ్ల ముంగట కనపడతారు అని అవ్వయ్యలకు ఆపచ్చనుండేది కదా. అయితే ఇప్పుడు మాత్రం పురాగా అమెరికా అమ్మాయి, వరంగల్
3 ముళ్ళు 7 అడుగులతో ఒక్కటైనరు. తెలుగు సాంప్రదాయంలో జోరుగా పెళ్లి చేసుకున్నారు. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండల్ నీరుకుల్లాలో పుట్టి పెరిగిన ఈ సతీష్ చంద్ర 10 ఏండ్ల కింద అమెరికాకు పోయి సాఫ్ట్వేర్ కొలువు చేస్తున్నాడట. ఆడ అమెరికా టొరంటోలో ఉండే ఈ పెళ్లి పిల్ల జెసికాతోని 2021లో పరిచయం అయితే అది స్నేహంగా మారి ప్రేమగా రూపాంతరం చెంది ఆఖరికి ఆలిమగలం చేసింది అన్నట్టు. ఇట్లా ఏమున్నది 4-5 ఏండ్ల నుంచి అడతరపోళ్ళు ఇడతరపోళ్ళు మాట్లాడుకున్నారు. ఇప్పుడు హన్మకొండలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసిండ్రు. చెప్పు కొత్త పెళ్లి కొడుక ఎట్లున్నది ఫీలింగ్? చాలా సంతోషంగా ఉంది. నాకు కావాల్సిన అమ్మాయి దొరికింది. నేను ఇట్లా సాంప్రదాయంగా చేసుకోవడం నాకు చాలా ఉంటది ఎందుకు సంతోషంగా ఉండదు కానీ అమెరికా దేశానికి అల్లుని అయితివి, మీ మమ్మీ డాడీకి అమెరికా కోడల్ని ఇస్తీవి. ఇక మీరు చెప్పండి తెలంగాణ కోడలు గారు. వామ్మో నవ్వులు నవ్వుతున్నది, మాట్లాడుకుంటేనే డాన్స్ చేస్తున్నది కదా. చెప్పండి జెసికా గారు, తెలుగు సినిమాలకి ఇట్లా ఏమైనా చూసిండ్రా? తెలుగు హీరోలు ఎవరన్నా తెలుసా మీకు? పుష్ప ఫేవరెట్ మూవీ నట. ఎనీవేస్ సతీష్ చంద్ర జెసికా మీరు ఇట్లనే 100 ఏళ్ళు కలిసి ఉండాలని, ఇవే నవ్వులు కొనసాగాలని కోరుకుంటా. గరం గరం వార్తల తరపున హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇద్దరికి. కానీ ఏందో ఈ 2-3 ఏళ్ల సంధి తెలంగాణ ఏపీకి మొత్తం అమెరికా కోడళ్ళు ఎక్కువ వస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఆర్టీఏ అధికారులు మస్తు సూపర్ జబర్దస్త్ ఆఫర్ నడిపిస్తుండ్రట. ట్యాక్స్ లేకపోయినా, ఓవర్లోడ్తోని పోయినా, ఇన్సూరెన్స్లు లేకపోయినా ఒక్క 8,000 రూపాయలు ఇస్తే ఏమంటలేరట. ఇంత మంచి ఆఫరు ఈ రాష్ట్రంలోనే కాదు ఇంకే రాష్ట్రంలో కూడా ఉండదు కావచ్చు. అందుకే గీ అన్న ఏం చేసిండో చూడుండ్రి. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఉత్తమ ఆర్టీఏ ఆఫీస్ ఏదయ్యా అంటే అందరూ పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీస్ దిక్కే ఏలెత్తి చూపించే అంత రేంజ్ లో ఏలు వడసాగిస్తున్నారట ఇక్కడ ఆఫీసర్లు. అందుకే ఇగో ఈ అన్న పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీసర్ల పనితనం గురించి కింద నిల్చుండి చెప్తే అందరికి వినబడదని ఇట్లా లారెక్కి మరీ చెప్తున్నాడు. చెప్పన్న అందరు వింటారు. అర్థమైంది అనులా పెద్దపల్లి జిల్లా ఆర్టీఏ అధికారుల పనితీరు ఎట్లున్నదో. అందుకే ఈ అన్న లారీ ఎక్కిండు. ఓ అన్న ముంగట కరెంట్ తీగలు ఉన్నాయి, మళ్ళా అవి ఇట్లా తాకితే లేనిపోని జంజాటం, దిగు దిగు. అగో ఎందుల్లా లారీ మీద నిల్చుండి పైసల నోట్లు అట్లా సిరిపారేస్తున్నాడు. అంత ఎక్కువైనాయి ఆయన దగ్గర అనుకుంటురా. ఇదంతా ఈయన కోపం ఎందుకు అంటే ఇది ఈ అన్న బాధ. లంచం ఇస్తేనేమో ఏమంటలేరట, ఇయ్యకపోతేనేమో కేసులు రాస్తామని బెదిరిస్తున్నారట. ఈ అన్న డబ్బులు ఇచ్చుడు నిమిషం లేట్ అయ్యేసరికి కేసు రాసిండ్రట. అందుకే బాధపడుకుంటూ ఈ అవినీతి ఆఫీసర్లు చేయబట్టి నేను బతుకా అని లారీ ఎక్కి కరెంట్ తీగలు పట్టుకుంటా అన్నాడు. అన్న పేరు అనిల్ గౌడు. బసంత్ నగర్ ఆర్టీఏ అధికారులు ఒక్కో లారీకి 8,000 రూపాయల చొప్పున ప్రతి నెల లంచం ఇవ్వాలి అంటున్నారట. అట్లిస్తే ఓవర్లోడ్ తో పోయినా ఏమంటలేరట, ట్యాక్స్ కట్టకపోయినా ఏమంటలేరట. ఒకవేళ వాళ్ళని ఇయ్యలేదనుకో అగో ఆళ్లను పగబట్టినట్టే ఎంటవాడి కేసులు రాస్తున్నారట. ఇక దీని మీద ఏంది సార్ ఇట్లా అని అడిగితే ఉంటే కంప్లైంట్ చేసుకోమని పై అధికారులకు ఎంక్వైరీ చేస్తారు, చర్య తీసుకుంటారు. ఇగో గిట్లున్నది కథ. మరి దీని మీద ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడవలసి ఉన్నది. పెళ్లి రోజు నాడు భార్యాభర్త కలిసి గుడికి పోతుంటారు, ఇష్టదైవాన్ని మొక్కుకుంటారు. అట ఇంకా వీలైన వాళ్ళు సినిమాల కన్నా ఇంకెక్కడికన్నా పోతుంటారు. కేక్ కోసి వాట్సాప్లో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు స్టేటస్ పెట్టి విషెస్ చెప్పిన వాళ్ళకు థ్యాంక్స్ చెప్తుంటారు. ఇంకా ఒకరికొకరు గిఫ్ట్లు కూడా ఇచ్చుకుంటారు. అట్లనే గీడో మేడం కూడా వాళ్ళ ఇంటాయనకు ఓ వెడ్డింగ్ గిఫ్ట్ ఇచ్చింది. కానీ ఆ గిఫ్ట్ అందరిచ్చినటువంటి ఆషామాషి గిఫ్ట్ కాదు, అద్దరిపోయే వెరైటీ స్పెషల్ గిఫ్ట్. అదేందో చూస్తే మేడం వాళ్ళ సారు లెక్కనే మీరు కూడా వావ్ అంటారు. మంచం మీద కూర్చుండి మంచిగా ఒకరి చెయ్యికి ఇంకొకరి చెయ్యి కలిపి విషెస్ చెప్పుకుంటున్న వీళ్ళదే పెళ్లి రోజు. అయితే పెళ్లి రోజున మా ఇంటైనకు ఇష్టమయ్యే గిఫ్ట్ ఏదైనా స్పెషల్గా ఇవ్వాలి, అది అందరిచ్చేదాని లెక్కన ఉండొద్దు అని ఆలోచించి ఈ మేడం ఒకటి తయారు చేయాలనుకున్నది. ఎట్లా ఏమే టీచర్ కాబట్టి పిల్లలకు స్కూల్లో క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఒక గ్రీటింగ్ కార్డు తయారు చేసి సర్ప్రైజ్ అనుకుంటూ ఇచ్చింది. ఇక అది అందుకున్న ఈ సారు వావ్ అని షాక్ అయిండు మస్తుగా. ఇక గిఫ్టులు ఇచ్చుకున్నారు కాబట్టి నోరు తీపి చేసుకోవాలి కదా. అందుకే ఇగో ఇద్దరు కలిసి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఇట్లా ముందు సారు తినిపించింది కదా మేడం, మళ్ళీ అదే మీ నోట్ల షీట్ ముక్కనే సగం తీసి సారుకు పెట్టుండ్రు. ఇక సూపర్, సార్కి ఇప్పుడు ఇంకింత తీయగా ఉంటుంది స్వీటు. అయినా మేడం అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? 23వ యానివర్సరీ సందర్భంగా మా వారికి ఏదైనా స్పెషల్ గా గిఫ్ట్ ఇద్దామని చెప్పి ప్లాన్ చేసి అది ఒక మ్యారేజ్ కార్డ్ టైప్ లో క్వశ్చన్ ప్రిపేర్ చేశాను. ఆయన ఎలా ఫీల్ అవుతారా అని చెప్పేసి చూద్దాం అనుకొని చేశాను. విన్నరా సార్, ఇంతకీ గిఫ్ట్ చూసుడుతోనే మీకు ఎట్లా అనిపించింది? మరి సేమ్ క్వశ్చన్ పేపర్ రాస్తే ఎలా ఉంటుందో జవాబు అలాగే ఉంది. అది నాకు చాలా ఆనందంగా అవధులు లేకుండా అయిపోయేది.
జగిత్యాల జిల్లా మెట్పల్లి వీళ్ళది. మేడం పేరు శోభారాణి, సారు పేరు మురళి. ఈమె సర్కార్ స్కూల్లో టీచర్ గా కొలువు చేస్తున్నది. ఇప్పుడు ఇట్లా పెళ్లి రోజు నాడు వెరైటీగా ఆలోచన చేసి ఇలా ఫోటోవా, పేర్లు, లగ్గమైన తేదీ, పిల్లల పేర్లు అన్ని పెట్టి ఇట్లా ప్రశ్నపత్రం లెక్కన గ్రీటింగ్ తయారు చేసి ఇచ్చేసరికి ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఎంతైనా ఇంటామే ఇంత ప్రేమతోని సొంతంగా తయారు చేసిన గిఫ్ట్ ఇస్తే ఇంటైనాకు ఆ కిక్కే వేరు కదనుల. పోలీసులు బండేసుకొని దుకాణం ముంగటికి వచ్చి ఏ బాబు ఇట్రావయ్యా అని అంటేనే దుకాణంలో కూసున్న వాళ్ళకు చెమటలు పడతాయి. ఇక నలుగురు ముచ్చట పెడుతుంటే పోలీసులు లాఠీ పట్టుకొని అటు దిక్కొస్తేనే ఎందుకు వస్తున్నాడబ్బా అని కంగారు పడతాం. అంతేకాదు పోలీసుల దిక్కే చూస్తాం. ఇక వాళ్ళు వచ్చి బాబు మిమ్మల్ని ఇట్రా అని అంటే ఇగుంటది చూడండి, గజ్జున వణుకుతారు కదా. అయితే ఇటు చూడండి పోలీసులకే ఎట్లా దమ్కి ఇచ్చిండ్రో. అయ్యో పోలీస్ అన్న వాడనే పడ్డాడు పో. అగ చూడండి బద్మాష్ గాళ్ళు మళ్ళా ఎట్లా ఆపకుంటేనే రాంగు రూట్లో పోయి ఇటు తిప్పిండ్రో. అమ్మయ్యా పోలీస్ అన్నకి ఏం కాలేదులే. మళ్ళా ఎమ్మటే లేచి బద్మాష్ గాళ్ళ కోసం ఉరకాలని చూసిండు, కానీ వాళ్ళు అప్పటికే వెళ్ళిపోయిండ్రు. అయినా పోలీస్ అన్న ఎందుకు బారికేడ్ పెట్టి వాళ్ళని ఆపాలని చూసిండు. ఆ గోషిగాళ్ళు కూడా పోలీసును లెక్క చేయకుండా ఎందుకు గుద్ది వేయండ్రు. ఇంతకు ఏంది ఇదంతా అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అక్రమ గంజాయి సరఫరా నడుస్తున్నదని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉండేసరికి ఇట్లా చెక్ పోస్టులు పెట్టి ఆపుతున్నారు. అయితే ఇదే రూట్లో కొందరు గంజాయి పట్టుకొని బండి మీద వస్తున్నారని గట్టిగా బందోబస్తు కాసేసరికి ఆ బడిమెగాళ్లకు సీన్ అర్థమై ఇంత పని చేసిండ్రు. సీసీ కెమెరాల విజువల్స్ ఆధారంగా కాకీలు దేవులాడుతున్నారట. కానీ భలే పనైంది పోండ్రి. అదృష్టం మంచుకుండి పోలీస్ అన్నకేం దెబ్బలు దాకలేదు. ఆయన ఏడికిపోతారు, బరాబర్గా పట్టుకొచ్చి ఈపు చింతపండు చేస్తారు. కానీ వాయమ్మో గంజాయి బ్యాచ్ గాళ్ళు భలేగా బరితెగిస్తున్నారు పోండ్రి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి.